गोभादित्यलाय सर्वदपोरुष मोषदैरवता तदात्मा एक्ष्मसरस्य पुरादीव गुरुगोयदाय दोषे संगच्छन्ते राजान समिदामेव प्रस्यवतिदेव चक्रक्षोः विवत्कर्माणो युजानो सुकृते सनयदाष्कृतान्यावान्यावत्कन्यान्यत्यात्मयं धत्तमे स्विच ऑफ చేసో స్విచ్ ఆఫ్ అయిపోయింది देवताभ्यो नमो नमः कंडे सिकंदर पूज्य नक्षत्र तत्तयाः अर्घ्यं समर्पयामि मुखे आत्मनं समर्पयामि यत्नापयामि अपहितामि भवाः कामोद्यं हेरणाय चक्षसे ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम प्राणाय स्वाहा चित्रनील पोषणी వీటి మీద ఎలా వదిలిపెట్టండి పితృపితామహ ప్రపితామహ నా మాతృపితామహే ప్రపితామహీనాం మాతామహ మాతృపితామహ సదారాం సత్యవత్స్వాఖ్యా దేవా ప్రియంతాం ప్రియంతా పితృపితామహ ప్రపితామహానాం ప్రియంతా భారత భవతు మధ్యపాలికలో నీళ్లు పోసుకుని వదిలిపెట్టేయండి मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण
कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित सा दप गरि पगरि सदसा अभिवृद्धि सिद्ध्यर्थम उपनयन आक्षेय कर्मणि आसंतिका अग्नि प्रतिष्ठापनं करिष्ये చేసిన తర్వాత మళ్ళీ అగ్ని ప్రతిష్ఠాయామి ధ్యాయామి ఆవాహయామి నమః ప్రపయామి ఉదకందలండపాదయో హనః ఉదరమాద్రః దస్తారజ్ఞానామవయస్య క్షయాయ దండనామః ఈశానాయ దేవాద్రమః భక్తయ దేవాద్రమః రుద్రాయ దేవాద్రమః ఉగ్రాయ దేవాద్రమః దేవాయ దేవాద్రమః మహదే దేవాయ నమో నమః మహాయ దివ్యదేవేభ్యో దేవేభ్యో నమో నమః పడలో కాలుదారు విడేన మధ్య మధ్యవాణి సమర్పయామి అందిపోయిన అస్తోపృష్పం సమర్పయామి నమః కూడా అపరాధ ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి చేతిలో నీడిపోయిన అమ్మవారికి అనే అధ్యానావాహనాది షోడశోపచార పూజయాది భగవాన్ నమస్కారం చేయండి సహస్రపరమా దేవీ నమోరాజాంకురాధర్భగ్మహృతమేవం దూర్వాదృష్ణ ప్రాణాశమీ శుభమస్తు బాయ్
అవాకరో భిక్షాయదా వహిష్యాస్త పరిస్తరాణాం పరిశ్రమ అగ్రవిద్ధ కుడి చేతిలో ఉన్నవి అగ్నిహోత్రంలో వేసేయండి. కుడి చేతిలో ఉన్న వేసేయండి. ఎడం చేతిలో ఉన్న నీటిలో నుంచి ఇక్కడ పెట్టండి. అక్షర దాంట్లో వేయండి. నీరు పోయండి. ఇంకోసారి ఇంకోసారి ఎలా పట్టుకోండి. ఇలా ఇది ఎలా పట్టుకోవాలి అలా పట్టుకోండి. ఈ మూడు హస్తయో అంగుష్టో కనిష్టిగా ఏడు వేలు ఇలా పైకి అలా హస్తయో అంగుష్టో కనిష్టిగా అభ్యామి నీడు 2 సార్లు త్రిప్రోక్షతే త్రిప్రోక్షతే త్రిప్రోక్షతే. అక్కడ కట్ట ఉంది కదా, కట్ట పుడుకుపోయి అక్కడే పెట్టండి. అక్కడ తీసారు అక్కడే పెట్టండి. ముడుకుపోయి ఆస్యని వేస్తాను. ఆస్యం విలాప్య అక్కడికి వస్తాను. ఆస్యం విలియా ప్రక్షాళ్య అంటే నీళ్ళతో దానికి పోయండి. ప్రక్షాళ అంటే కడుగుట. ఇది వేసది అగ్రహోత్ర నాకు హోమం చేసిన పొలాలు ఉంటాయి. భగ్రో ప్రతితప్య బిహి అంటే అంత రెండు అగ్నిహోత్రం మీద ఇలా చూపించండి. ఒకసారి ఊర్లించి మళ్ళీ తీయండి. ఎంతకంటాగే పట్టుకోండి. మళ్ళీ చూడవండి. ఇది ఇలా పెట్టాలి. వక్రహరతి దాకా గుడి మీద పొలం ఉన్నాయి కదా, ఇలా పట్టు. వేసుకోండి. ఆడవాళ్ళకి వేయండి, పిల్లలకి వేయండి. స్వయమాలంకృత్య మీ పిల్లలకి వేయండి. ఇలా పడుకోనప్పుడు పొడుగ్గా 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 చెత్తాగా కర్మణి ముహూర్తస్సు ముహూర్తస్తు ఆకారామాగ దర్శపూర్ణ మాసమస్పృష్ణే. దీన్ని ఇక్కడి నుంచి అలా వేయాలి. చెప్తున్నాను, ఇక్కడి నుంచి మామూలుగా అలా పట్టుకోండి. అగ్నిహోత్రం దగ్గరికి వచ్చాక నెయ్యి అందులో వేసి పుల్ల అలా పట్టుకోండి. నైరుత్యాది ఆగ్నేయాంత్రం, నైరుతి నుంచి ఆగ్నేయంలో పెట్టాలి. నైరుత్య ఆగ్నేయాంత్రం చెప్పిన ఇంద్రాయ ఇతరులమా అది తీసుకోండి. మళ్ళీ వాయువ్యాది అక్కడి నుంచి ఇక్కడికి వాయువ్యాది ఈశాన్యాంతం చంద్రాయ ఇదన్నమమా పట్టుకోండి. ద్రవ్యామవస్తేర్యాత్ ఏకం ద్వే త్రీణి చత్వారి జలంలోంచి వేయండి. అగ్నయ స్వాహార్థే అగ్నయ మణి ఏకం చీజార్తండి త్రీణి చత్వారి ధోమాయ దక్షిణార్థ పూర్వార్థే ధోమాయ మండిలో ఏకం ద్వే త్రీణి చత్వారి వేయండి.
అగ్నయ స్వాహ మధ్యాగ్నవజోది అగ్నయ ఉపనయనం 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 జగమేలు స్వామికి యజ్ఞోపవీత ధారణం ఉపనయనం ఉపనయనం జగములనొక త్రాటిపై నడిపించే స్వామికి ముద్దులొలుకు మూడు ప్రోగుల యజ్ఞోపవీతం జగములనొక త్రాటిపై నడిపించే స్వామికి ముద్దులొలుకు మూడు ప్రోగుల యజ్ఞోపవీతం చతుషష్ఠి కళలతో తులతూగు స్వామికి చతుషష్ఠి కళలతో తులతూగు స్వామికి షోడశ కళలతో కళలొలికే స్వామికి ఉపనయనం ఉపనయనం విష్ణువు మేఘాదేవి ఆగాదు
అదిగదిగో అరుదించెను అష్టవర్ష బాలుడు, చతుర్భుజాలవాడు చిన్ని వామనుడు. అదిగదిగో అరుదించెను అష్టవర్ష బాలుడు, చతుర్భుజాలవాడు చిన్ని వామనుడు. శంఖ చక్ర గద పద్మము కలిగిన వాడు, మకర కుండలంబుల మెరిసే చెక్కిళ్ళవాడు. శంఖ చక్ర గద పద్మము కలిగిన వాడు, మకర కుండలంబుల మెరిసే చెక్కిళ్ళవాడు. అదిగదిగో అరుదించెను అష్టవర్ష బాలుడు, చతుర్భుజాలవాడు చిన్ని వామనుడు. విష్ణువే చిన్ని బాలుడై వచ్చెను, కోటి సూర్య తేజుడై కనువిందు కావించెను. శ్రీ మహావిష్ణువే చిన్ని బాలుడై వచ్చెను, కోటి సూర్య తేజుడై కనువిందు గావించెను. బ్రహ్మ ఋషులు వేదాలతో హోమాలు చేయగా, బ్రహ్మ ఋషులు వేదాలతో హోమాలు చేయగా, దేవతలే ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించెను. దేవతలే ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించెను. సూర్యదేవుడే మంత్రోపదేశమీయగా, బృహస్పతియే బ్రహ్మసూత్రమివ్వగా, కశ్యప ప్రజాపతి కటిసూత్రమునివ్వగా, అదితి దేవియే వచ్చి కౌపీనమునిచ్చెను. సూర్యదేవుడే మంత్రోపదేశమీయగా, బృహస్పతియే బ్రహ్మసూత్రమివ్వగా, కశ్యప ప్రజాపతి కటిసూత్రమునివ్వగా, అదితి దేవియే వచ్చి కౌపీనమునిచ్చెను. దేవియే వచ్చి మృగచర్మమునీయగా, చంద్రుడే దిగి వచ్చి దండమునందీయగా, ఆకాశమే అవనికొచ్చి ఛత్రము పట్టించగా, బ్రహ్మదేవుడే కమండలంబునందించెను. భూదేవియే వచ్చి మృగచర్మమునీయగా, చంద్రుడే దిగి వచ్చి దండమునందీయగా, ఆకాశమే అవనికొచ్చి ఛత్రము పట్టించగా, బ్రహ్మదేవుడే కమండలంబునందించెను.
వేదమాత సరస్వతి అక్షమాలనందించగా సప్త ఋషులు కుసుమములు సమకూర్చగా అక్షయ భిక్షా పాత్ర కుబేరుడందించగా అన్నపూర్ణ భిక్ష పెట్టే అగ్ని కార్యమునరించెను వేదమాత సరస్వతి అక్షమాలనందించగా సప్త ఋషులు కుసుమములు సమకూర్చగా అక్షయ భిక్షా పాత్ర కుబేరుడందించగా అన్నపూర్ణ భిక్ష పెట్టే అగ్ని కార్యమునరించెను భిక్షాం దేహి అని భిక్షాటనకేగెను బ్రహ్మచర్యమాచరించి బ్రహ్మ విద్య నేర్చెను బ్రహ్మము నెరుగాలని బ్రహ్మ దీక్ష చేసెను తపోనిష్ట భరితుడై బ్రహ్మము తానాయెను భిక్షాం దేహి అని భిక్షాటనకేగెను బ్రహ్మచర్యమాచరించి బ్రహ్మ విద్య నేర్చెను బ్రహ్మము నెరుగాలని బ్రహ్మ దీక్ష చేసెను తపోనిష్ట భరితుడై బ్రహ్మము తానాయెను అదిగదిగో అరుదించెను అష్టవర్ష బాలుడు చతుర్భుజాలవాడు చిన్ని వామనుడు అదిగదిగో అరుదించెను అష్టవర్ష బాలుడు చతుర్భుజాలవాడు చిన్ని వామనుడు శంఖ చక్ర గద పద్మము కలిగినవాడు మకర కుండలంబుల మెరిసే చెక్కిళ్ళవాడు శంఖ చక్ర గద పద్మము కలిగినవాడు మకర కుండలంబుల మెరిసే చెక్కిళ్ళవాడు అదిగదిగో అరుదించెను అష్టవర్ష బాలుడు చతుర్భుజాలవాడు చిన్ని వామనుడు చిన్ని వామనుడు చిన్ని వామనుడు చిన్ని వామనుడు
నైమిత కర్మలు సక్రమంగా చేస్తాడు. బ్రాహ్మణ పుట్టిన తర్వాత సంధ్యానుష్ఠానం చేసి వాడు ఏ విధంగా బ్రతకాలో చెప్పింది శాస్త్రం. ఏం చెప్పిందయ్యా? మన ఎదర వాళ్ళని మోసం చేయకుండా ఉన్నంతలో ఉన్నంత భార్యను చేసుకుంటాడు, దాంతోనే భార్య పిల్లలు పోషించాడు విష్ణువు. ఆ బ్రాహ్మడు అలాగే ఇప్పుడు కూడా భిక్షాటం చేసుకుంటూ కాలక్షేపం చేశాడు తప్ప మోసాన్ని ఎవరిని చేయలేదు. కాబట్టి వాడు బ్రాహ్మడు అయ్యాడు. అటువంటి బ్రాహ్మడు కాబట్టి విష్ణుమూర్తి ప్రీతి చెందాడు. కాబట్టి మనం చేయవలసిన నైమిత కర్మ ఏమిటయ్యా? ఏ రోజు విడవకుండా గాయత్రి పరమంత్రం నమాతు పరదైవతం. ప్రపంచంలో ఎన్ని మంత్రాలు ఉన్నా, ఎంతమంది దేవతలు ఉన్నా గాయత్రిని మించిన మంత్రం ఏదీ లేదు. ఏమంటావునా కదా? వచ్చినట్లయితే మేధాదేవి దుషమానాన్ని ఆగాది విశ్వాది భద్రాసు మనస్యమానవు. మేధస్సు నుండి తెలివితేటలో కాదు, వర్చస్వంతము, వర్చస్సు కూడా కలుగుతుంది. మనం వెళ్ళిన దారి ఏ విధంగా ఉందో, ఎంత ముళ్ళ బాట అయినా సరే సక్రమమైన బాట కింద ఉంటుంది. మనం ఏదనుకుంటామో సక్రమంగా నడుస్తుంది. ప్రవరాన్విత భారద్వాజ సగోత్రః ఆపస్థంబసూత్రః శ్రీకృష్ణ యజుశాఖ అధ్యాయి పేరు చెప్పు. శర్మ అహంభ అభివాదయే. నమస్కారం చెప్పు. ఫస్ట్ ఎవరికి చెప్పాలి? అధ్యాయి మీ అమ్మగారికి మొదట మీ నాన్నగారికి కాబట్టి భవతి భిక్షాంతి అన్నపూర్ణేశ్వరి ఎవరయ్యాడు తల్లి. వారిని అడిగిన తర్వాత తండ్రి